అదృశ్యమైన రష్యన్ ప్యాసింజర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 50 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. రష్యా నుంచి టిండా బయలుదేరిన AN-24 విమానం చైనా సరిహద్దులోని అముర్ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, 5 సిబ్బంది ఉన్నారు. రష్యాలోని అంగారా ఎయిర్లైన్స్ కు చెందిన ఈ విమానం టిండా నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంగారా ఎయిర్లైన్స్ AN-24 విమానం చైనా బోర్డర్ సమీపంలోకి వెళ్లగానే ఉన్నట్టుండి ATCతో సంబంధాలు కోల్పోయింది. టిండా చేరడానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం అదృశ్యమవగానే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గమ్యస్థానానికి 15 కిలోమీటర్ల దూరంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. విమానం ల్యాండింగ్ చేస్తుండగా వాతావరణం అనుకూలించకపోవటం వల్లే అది కుప్పకూలింది. రెండోసారి ప్రయత్నించే క్రమంలో రాడార్ నుంచి అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మొత్తం 43 మంది ఉండగా వారిలో 5 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అదృశ్యమైన రష్యన్ ప్యాసింజర్ విమానం గమ్యస్థానానికి 15 కిలోమీటర్ల దూరం ఉందనగానే కుప్పకూలిపోయింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఇప్పటికే వరుస విమాన ప్రమాదాలు ఇటు ఎయిర్ ప్రయాణికులను పూర్తిగా కలవరపెడతా ఉన్నాయి. మరో విమాన ప్రమాదం రష్యాలో ఈ ప్రమాదం జరగడంతో దాదాపు 49 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. రష్యాలో అదృశ్యమైన కుప్పకూలిన అంగారా ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం ఈ ప్రమాదంలో దాదాపు 49 మంది చిన్నారులు సహా 43 మంది ప్రయాణికులు కాగా 6 క్రూ మెంబర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా విమాన శకలాలను కూడా అధికారులు గుర్తించారు. వెళ్లినటువంటి 15 కిలోమీటర్ల దూరంలోని ATCతో సంబంధాలు తెగిపోయాయి. చైనా సమీపంలో ఇది కూలినట్టుగా తెలుస్తుంది. ఇదే ప్రాంతంలో గత ఏడాది కూడా హెలికాప్టర్ మిస్ అవ్వడం కూడా ఇక్కడ గమనార్హంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా గతంలో కూడా ఇలాంటి ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రయాణికులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది మాత్రం ఇప్పటి వరకు స్పష్టత అయితే రాలేదు. ఇటీవల కాలంలో ఇండియాలో కూడా ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో కూలినటువంటి విమానం కారణంగా దాదాపు 250 మంది చనిపోయారు. ఆ తర్వాత హిమాలయాల్లో కూలినటువంటి ఆ విమానంతో దాదాపు 8 మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇలా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదైతే ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి విమానాలు ఇక్కడ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా దేశాలకు సంబంధించినటువంటి విమానాలు కావచ్చు, సాంకేతిక లోపంతో చాలా వరకు విమాన ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులు ఏదైతే హెలికాప్టర్ ఎక్కాలంటే కూడా హెలికాప్టర్ కావచ్చు, ఇటు విమానాలు ఎక్కాలంటే కూడా చాలా వరకు భయపడుతున్నటువంటి జంకుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు అయితే ఇంకా తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అదృశ్యమైన రష్యన్ ప్యాసింజర్ విమానం గమ్యస్థానానికి 15 కిలోమీటర్ల దూరం ఉందనంగా విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 43 మంది ప్రయాణికులు, 5 సిబ్బంది ఉన్నారు. దాంట్లో 5 మంది చిన్నారులు అయితే మృతి చెందడం జరిగింది. ఇంకా మిగతా వారు కూడా మృతి చెందారు. రష్యా నుంచి టిండా బయలుదేరిన AS-24 విమానం చైనా సరిహద్దులోని అమూర్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది.